మన కాస్మోస్లో ఎప్పుడూ ఏదో ఒక వింత ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి. అవి మనకి తెలిసినప్పుడు చాలా అద్భుతంగా మిస్టీరియస్గా ఉంటాయి. అయితే ఈ రోజు వీడియోలో మీకు అలాంటి ఒక వింత ఈవెంట్ జరిగితే ఏమవుతుందో చెప్పబోతున్నా. అంతేకాదు మన మిల్కీవే గ్యాలక్సీ అండ్ ఆండ్రోమెడా గ్యాలక్సీ కొలైడ్ అయితే ఏమవుతుందని కూడా చెప్పబోతున్నా. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి, ఒకవేళ 2 గ్యాలక్సీస్ అనేవి కొలైడ్ అయితే ఏం జరుగుతుంది. మనకు తెలిసిన అబ్జర్వబుల్ యూనివర్స్ లో కొన్ని వందల బిలియన్ గ్యాలక్సీస్ అనేవి ఉన్నాయి. అందులో ఒక గ్యాలక్సీ మన మిల్కీవే గ్యాలక్సీ. అయితే అసలు గ్యాలక్సీస్ లో ఏముంటాయంటే స్టార్స్, ప్లానెట్స్, గ్యాస్ అండ్ డస్ట్ అనేవి ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా గ్రావిటీ కంట్రోల్లో ఉంటాయి. గ్యాలక్సీస్ కొలైడ్ అవ్వడం అనేది మన అబ్జర్వబుల్ యూనివర్స్ లో జరిగే అరుదైన ఈవెంట్ అని మీరు అనుకుంటే అది చాలా తప్పు. ఎందుకంటే గ్యాలక్సీస్ అనేవి తరచుగా కొలైడ్ అవుతుంటాయి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, మన మిల్కీవే గ్యాలక్సీ కూడా పక్కన ఉన్న ఆండ్రోమెడా గ్యాలక్సీతో కొలైడ్ అవ్వబోతుంది. కానీ కంగారు పడకండి, ఎందుకంటే ఇవి రెండు కొలైడ్ అవ్వడానికి 4 బిలియన్ ఇయర్స్ టైం పడుతుంది. అయితే గ్యాలక్సీస్ అనేవి కొలైడ్ అవుతున్నప్పుడు రెండు గ్యాలక్సీస్ మధ్య ఉండే గ్రావిటీ అనేది రెండు గ్యాలక్సీస్ ని ఒకదాని వైపు మరొకటి లాక్కుంటాయి. అలా జరుగుతున్నప్పుడు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా గ్యాలక్సీస్ అనేవి ఒకదానితో ఒకటి మెర్జ్ అవుతున్నప్పుడు అందులో ఉండే గ్యాస్ క్లౌడ్స్ కొలైడ్ అవ్వి కంప్రెస్ అవుతాయి. సో ఇలా జరగడంతో కొత్త స్టార్స్ అనేవి పుడతాయి. స్టార్స్ చనిపోతే అనే వీడియోలో స్టార్స్ ఎలా పుడతాయి, ఎలా చనిపోతాయి అని క్లియర్ గా వీడియో చేశాను. సో ఒకసారి ఇంట్రెస్ట్ గా ఉంటే వీడియో అయిన తర్వాత చూడండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ప్రతి గ్యాలక్సీస్ లో కూడా బ్లాక్ హోల్స్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైతే గ్యాలక్సీస్ అనేవి కొలైడ్ అవుతాయో అప్పుడు బ్లాక్ హోల్స్ కూడా మెర్జ్ అవుతాయి. సో ఇలా మెర్జ్ అయ్యే సమయంలో చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని గ్రావిటేషనల్ వేవ్స్ రూపంలో రిలీజ్ చేస్తుంది. సో గ్యాలక్సీస్ ఇలా ఎప్పుడైతే కొలైడ్ అవుతాయో కొన్ని మిలియన్ ఇయర్స్ కి అవి రెండు కూడా కలిసి ఒక పెద్ద గ్యాలక్సీగా ఏర్పడతాయి. సో ఇలా ఏర్పడిన గ్యాలక్సీకి యూనిక్ స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు అసలైన ప్రశ్న, అసలు మన మిల్కీవే అండ్ ఆండ్రోమెడా గ్యాలక్సీ కొలైడ్ అయితే ఏం జరుగుతుంది. ఇలా కొలైడ్ అయిన తరువాత ఒక కొత్త గ్యాలక్సీ అనేది తయారవుతుంది. దాన్ని మిల్కోమెడా లేదా మిల్క్డ్రోమెడా అని పిలుస్తారు. ఈ గ్యాలక్సీ అనేది చూడటానికి ఎలిప్టికల్ లేదా లెంటిక్యులర్ లో ఉంటుంది. అయితే గ్యాలక్టిక్ కొలిషన్స్ అనేవి డిస్ట్రక్షన్ చేయవు. దానికి బదులుగా ఒక కొత్త క్రియేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి కాస్మిక్ ఈవెంట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఈ గ్యాలక్టిక్ కొలిషన్స్ వలనే మనకి కొత్త స్టార్స్, న్యూ స్ట్రక్చర్స్ అండ్ న్యూ గెలాక్సీస్ కూడా పుడతాయి. మీరు నెక్స్ట్ టైం ఆకాశాన్ని చూస్తున్నప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, గ్యాలక్సీస్ మెర్జ్ అవుతాయి. అలా అయిన తర్వాత కొత్త గ్యాలక్సీస్ ని కూడా క్రియేట్ చేస్తాయి. ఇదంతా నిరంతరం యూనివర్స్ లో జరిగే ఒక అద్భుతమైన కాస్మిక్ ఈవెంట్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి స్పేస్ టాపిక్ తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్.